టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వైఎస్ఆర్సీపీ వర్గాలలో చీలికలు తెచ్చేందుకే కుట్రలు చేస్తున్న అగ్రవర్ణాలు, వారికి తగ్గట్టే ప్రయత్నిస్తున్న కొత్తగా తయారైన నాయకులు. ఆలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ వెల్లడి. శనివారం స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి ఆలూరు నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కొత్తగా వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడు విరూపాక్షి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని, వారికి అగ్రవర్ణ కులాలు ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలిపారు. దళితుడైన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వీరేష్కు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మండల కన్వీనర్ పదవిని తొలగించడం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. కొత్త క్యాడర్ని సృష్టించి పార్టీ బలోపేతం చేసే విధంగా తయారవ్వాలి, కానీ ఉన్న క్యాడర్లోనే చీలికలు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గంలో దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. గతంలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి కొన్ని వేల మంది కార్యకర్తలు తరలి వచ్చారని, నేడు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఆలూరుకు వస్తున్నా ఎలాంటి హడావిడి లేకుండా ఉండడం శోచనీయమన్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న ప్రోటోకాల్ ప్రకారం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్కు పిలుపు లేదని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం వెంటే ఉన్నామని, ఆయన నాయకత్వంలోనే పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 9 న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఈరోజు నేను రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మన మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. ఈరోజు మీరు అన్న విధంగా ఒక సమన్వయకర్తగా విరూపాక్షి గారిని ఆలూరు నియోజకవర్గానికి పంపడం జరిగింది. కానీ ఆలూరు నియోజకవర్గంలో చైర్మన్ అంటే సెకండ్ స్టెప్ అంటారు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం. కానీ మాకి జిల్లా నాయకులైతేనేముంది, పి ఆంజనేయులు, సయ్యద్ హబీబ్, మొహమ్మద్ సద్దాం, సయ్యద్ అద్దు, మొహమ్మద్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇంతకు ముందు నేను చిప్పగిరి మండల కన్వీనర్గా పనిచేసిన, అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేముంది, సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేముంది, జెడ్పీటీసీ కావడానికి, విరూపాక్షి కావడానికి కారకుడు కూడా నేనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వైఎస్ఆర్ అన్న, వైఎస్ఆర్ పార్టీ అన్న మాకు చాలా ఇష్టం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ 2009 వరకు కాంగ్రెస్ పరిపాలనలోనే ఉండేది. జయరామ్ అన్న ఏ రోజైతే వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయినాడో, ఇక్కడ కాంగ్రెస్కి, టీడీపీకి కంచుకోటున్న నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ కంచుకోటగా చేయడం కూడా జయరామ్ అనేది కీలక పాత్ర అని చెప్పి నేను ఈరోజు మీకు విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాను. అన్న విధంగా ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా, ఏ జిల్లా నాయకులు కూడా నాకు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాలనుకున్నారో లేదో నాకేం అర్థం కాలేదు. ఎందుకోసం అంటే నాకు చాలా బాధ అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ కోసము చిప్పగిరి మండలంలో సుజాతమ్మ గారితో నేను తలపడి, ఆమెతో నేను కొట్లాడుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడినాను. ఈరోజు కష్టపడి ఎంపీపీలు అయినారు, ఎంపీటీసీలు అయినారు. జయరామ్ అన్న ఎవరినైతే అనుకున్నాడో ప్రతి ఒక్కరిని పదవుల్లో కూర్చోబెట్టడం జరిగింది ఈరోజు. కానీ నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్కి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. ఈరోజు కూడా మన కోఆర్డినేటర్ అయినటువంటి రామ్ సుబ్బారెడ్డి అన్న కూడా ఈరోజు ఆలూరుకి రావడం జరిగింది. కార్యకర్తల సమావేశం అంట సిద్ధం అనే ప్రోగ్రాం కోసము. కానీ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుమ్మనూరు నారాయణని నేను ఉన్నాను. కానీ నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు ఇంతవరకు అయింది. నేనంటే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టము, జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్న ఇష్టమే నాకు. కానీ నన్ను ఎందుకోసం వాళ్ళు ఓళ్ళో పెడుతున్నారో నాకు అర్థం కాలే. ఇలా ఓళ్ళో పెట్టుకుంటూ పోతే పార్టీని 2 విధాలుగా చీల్చి పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, పార్టీ కోసము, పార్టీ నాయకుల కోసము జయరామన్న కష్టపడి ఒక తాటిపైన తెచ్చిన వైఎస్ఆర్ పార్టీ చీలిపోతుందంటే మాకు చాలా బాధ అవుతుంది. మాకు ఈరోజు ఇలాంటి నాయకులు విడిదీసి పాలించాలని అనే విధంగా పాలిస్తున్నారు వీళ్ళంతా. దయచేసి అధిష్టానం ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని
విడదీసి పాలిస్తే మాత్రం నష్టం జరుగుతుంది. సమైక్యతతో ఉంటేనే ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా కూడా నాకు ఎటువంటి మెసేజ్ రాలేదంటే ఏం అర్థం అది? మీ వైఎస్ఆర్సీపీ కాదా?